రాబోతున్నారు. డబ్బును మీరు వెతుకుంటూ రాబోతుంది. మీరు డబ్బును వెతకారు. ఇంతకాలం మీరు డబ్బును వెతకారు, కానీ డబ్బు వెతుకుంటూ రాబోతుంది. నమ్మకం వాడు డబ్బు తీసుకోండి. ఇక 22 అదే లేదా 22 ఏంటి చెప్పండి. 2 కలపండి. 4 అవునే కదా. దమ్ముంటే నలుగురు రా తీర్చుకుందాం అంటారా? చెప్పండిలా అంటారా? ఈ సంవత్సరం అంతా నిన్ను ఓడించులోనే ఉండడు. చెప్పండి కదా. ఈ సంవత్సరం అంతా నిన్ను ఓడించుకోవాలంటూ ఎవరు ఉంటారు? నీ వెళ్ళే ప్రతి చోట జయమే. నీ నవ్వుతే చాలు నీకు జయం వచ్చేస్తుంది. ఈ ప్రవచనానికి చెప్పండి. నువ్వు పొద్దున లేచి నువ్వు నవ్వుకుంటే ఏమనుకుంటావో అవి నీ ఇంటికి రాబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆమె నేను ప్రవచనం చెప్తున్నాను. ఆమె తండ్రి నా ఆశ నెరవేర్చవా అని అంటే చాలు, నీ ఆశ భంగము కానాడు. హల్లెలూయా. కొంతమంది కాళ్ళు లేచిపోయి ఇంటికి వెళ్ళిపోతారు అంటున్నాయి. కంగారు పడకండి. ఇప్పుడు ఈ మాట వారు అనండి. కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు. కట్టుకున్న ఇండ్లలో స్తోత్రం చెప్పండి. వేరొకరు అనండి. వేరొకరు అంటే కరోనా గాడి, వేరొకరు అంటే బీపీ గాడి, వేరొకరు అంటే షుగర్ గాడి, వేరొకరు అంటే రక్తసబ్బు గాడి. కట్టుకుని ఇల్లు అంటే నీ శరీరం. అర్థమవుతుందా? హల్లెలూయా. బ్రతకాలా, బ్రతికించాలా? బ్రతకాలి, బ్రతికించాలి. ఇంకొక అద్భుతమైన ప్రవచనం వస్తుంది నీ ఇంటిలోనే. కానీ విని ఏరగని ఒక అద్భుతాన్ని దేవుడు ఈ సంవత్సరం 4 చేయబోతున్నాడంట. 12 నెలల్లో 4 అద్భుతాలు. ఎంతమంది కావాలో అంతమంది పైకి చెప్పడంలో కొడితే చాలు. తర్వాత మాట, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టంగా వండుకున్న నీ కూర ఇంకొకరు తినరు. హల్లెలూయా. నీకు ఎక్కడ స్థలం కావాలో అక్కడ నీకు స్థలం ఇస్తాడు. ఆమేన్. నీకు ఎక్కడ ఇల్లు కావాలో అక్కడ ఇస్తాడు యేసయ్య. ఆమేన్. నీ బీర్వాతో మాట్లాడుతున్నాను ఇక్కడ ఉండి. అబ్బాయి కూతురా, కూతురా, కొడుకా, ఇక్కడుండి నీ ఇంట్లో ఉన్న బీర్వాతో మాట్లాడుతున్నాను. ఏ బీర్వా కాలముతో నింపబడు. స్పందన, డోక్ర, ఆక్ర, ఈక్ర అన్ని కొట్టుకుపోతాయి. నీవు నిశ్చింతగా ఉండబోతున్న సంవత్సరం, నువ్వు నిశ్చింతగా ఉండబోతున్న సంవత్సరం, నువ్వు క్షేమంగా ఉండబోతున్న సంవత్సరం, నువ్వు అభివృద్ధి చూడబోతున్న సంవత్సరం, నువ్వు వర్ధిల్లబోతున్న సంవత్సరం, నువ్వు విస్తరించబోతున్న సంవత్సరం, నువ్వు విస్తారమైన సంపద చూడబోతున్న. ఎంతమంది కావాలి సంపద? పైకి పైకి కొట్టు. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు చెబుతున్న ప్రవచనాలన్నీ మీ కష్టంతో వచ్చే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఇష్టంతో పంపబోతున్నాను. ఉదాహరణ నాకు 3 చూపించాడు. ఒకరిని అబ్రహాముని. ఆమేన్. అబ్రహాము
ఉన్నంత ధనం ఎవరికి లేదంట. హల్లెలూయా. 2, యోసేపు అంత ప్రధానమంత్రికి ఎవరు లేడు, వెనక ముందు ఎవరు పోటీ లేడు, నీకు కూడా పోటీ ఉండరా. హల్లెలూయా. నువ్వు కూర్చుంటే అద్భుతం, లేస్తే అద్భుతం. చెప్పండి అలా నిజంగా చెప్తున్నాను. నువ్వు కూర్చుంటే అద్భుతం, లేస్తే అద్భుతం. హల్లెలూయా. నేర్చుకుంటున్నారా? ఇంకొక అద్భుతం చెప్పబోతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. పిట్టల్లో రాలిపోతున్నారు, లేకపోతే కొంగల్లోకి పడిపోతున్నారు అన్నారు లేదా? హల్లెలూయా. నడుతూ పడిపోతున్నారు అన్నారు లేదా? హల్లెలూయా. కానీ దేవుడు ఈ 2024 సంవత్సరం ఏం చెప్తున్నాడు చూడు. చదువు. నా జనుల ఆయుష్ము వృక్షాయుష్మంతయగును. అబ్బా, హల్లెలూయా. హల్లెలూయా. నా జనుల ఆయుష్ వృక్షాయుష్యంతో చేస్తానంటాడు. ఏమండి? ఏం చెట్లు? రాయి చెట్లు, నిద్రగన్నేరు చెట్లు, కొబ్బరి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. అవి మీ నాన్న చూస్తాయి, మీ నాన్న చూసాయి, మీ నాన్న చూసాయి. అవునా కదా? వెనకాల మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అవునా? కానీ ఆ చెట్టుకి ఇచ్చినంత ఆయుష్కాలం ఇక్కడున్న మనందరికీ ఇవ్వబోతున్నాడంట. ప్రపంచంలో క్రైస్తవుల మీద ఆయుష్కాలాన్ని పొడిగించబోతున్నాడు. మీ అందరి మీదకి విడుదల చేస్తున్నాడు. మీరు ఉద్యోగాలు చేసే చోట, మీరు పని చేసే చోట, మీరు ఉండే ఇంట్లో, నువ్వు తిన్నది ద్రాక్ష పండైనా, చారైనా, బిర్యానీ అయినా, కోడిగుడ్డు పులుసు అయినా, ఏంటి చేపల కూర అయినా, అలలయ్యా, ఎండ్రైలు పచ్చడి కూర అయినా, అలలయ్యా, కోడి మాసమైనా, మేక మాసమైనా, ఒకవేళ శాకాహారైనా, మాంసాహారైనా, దేవుడు ఎలా చేస్తాడంటా నిన్ను? చెప్పు. నిన్నెవరు అడుగుతున్నాడు? లంచం నిన్నేమని అడుగుతున్నాడా? అడగకుండానే ఇప్పుడు ఇస్తున్నది ఏంటి తెలుసా? నీ తల వెంట్రుకలైనా మెరుస్తాయేమో కానీ నీ రక్తం మాత్రం దినదిన కొత్తగా మారుస్తుందంట. మనిషిని బ్రతికించే రక్తం, ఆ రక్తమే ఆయుష్కాలను తొలగిస్తుంది. ఇంకొక మాట, ఇది జాగ్రత్తగా ఉండండి. ఇది బయట వాళ్ళకి కాదు, ఇది లోకస్తులకి కాదు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి అమ్మా. ఆమేన్ చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఒకడు భోజనం చేసిన దగ్గర అసలు ఆమేన్ అంటే మర్చిపోడండి. హల్లెలూయా. ఒకరు చెప్పండి. ఇప్పుడు చెప్తున్నాను. నేను ఏర్పరచుకొనిన వారు తాము చేసుకొనిన దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. మాట, దేవుడిచ్చిన మాట. ఏ సినిమాలో మీకు దొరుకుతుంది డైలాగు, ఏ సీరియల్లో మీకు దొరుకుతుంది డైలాగు, ఎప్పుడు ఏ హీరోయిన్ లేడు, ఏ హీరోయిన్ లేడు. సాక్షాత్తు ఆయన రక్తముతో కడగబడిన ఆయన పరిశుద్ధ పావులము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తెల్లబట్లు నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎరుపు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వచ్చారు, ఆ ఎరుపు నా స్నేహితులు బాగా తెలుసు, తెలుపు
నాకు ప్రాణమిత్రులు అయిపోయారు. హల్లెలూయా. మిగతా బట్టలు వేసుకుంటేనే నా మీకు విచిత్రంగా కనబడదా, కానీ తెల్ల బట్టలు నా మీదకి రాగానే పౌరులా కనబడతాడు. యేసయ్యని కనబడతాడు. యేసయ్య తప్ప నేను కనబడను. నా స్వరము కూడా మారిపోతుంది. హల్లెలూయా. ఆమేన్. చెప్పండి, ఎంతమంది మూటలు మోసుకున్నారు? నువ్వు చోగనుకోకు. నీ కొడుకునికి ఇంజనీర్ ఉద్యోగాలు వచ్చాయి. ఆమేన్. హల్లెలూయా. నీ కూతురు పాస్ అవుతారు. వెనకంటూ నేను ఉండదు. ఆమేన్. ఇంకొక మాట. హల్లెలూయా. తెలుసుకొని బాబాకాయలు ఏడు చెప్పు. పాము చేసుకొనినా, చెప్పండి అలా చెప్పరా, చేసుకొనినా దానిని అది ఏంటది? దానిమ్మకాయ, పట్టాకాయ, నారింజకాయ. మా ఆవిడ నీరేసుకుంటే బాగా మంచి బలంగా పుట్టాలని ఆ ఇంటికాడ నేరేడు చెట్టు ఉంటే మధ్యాహ్నం పొద్దున్న సండాలు నేరేడు పొడి పెడుతూ ఉన్నాను. సూపర్ నేరేడుకాయ పుట్టింది మా అమ్మాయి. నా ప్రార్థన వల్ల మా అమ్మాయి ఆ రంగు మారాలని ప్రార్థించాను, మారింది. లేకపోతే ఎలా ఉంటుంది వచ్చిన నెంబర్ 1 నేరేడుకాయలో ఉండేది. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, నీ కూతురు ఎవరైనా ఎర్రగా మారిపోవాలంటే తీసుకురా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మా యూట్యూబ్ లో చూడండి, మొటిములు ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళకి మొటిములు ఉంటాయన్నా, ఆ మొటిములు కూడా పోతాయని ప్రవచించారు. మొటిములు పోయాయి. స్తోత్రం. అదిగో వస్తున్న అమ్మాయి చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఎలాగా లేచినప్పుడు అదిగో అండాల రాసిన తయారు చేశాడు దేవుడు. చెప్పండి.